సార్ మెగాస్టార్ చిరంజీవి గారికి 70 వసంతాలు. అసలు వెండితెరని ఏలిన ఇంద్రుడైన. సో ఎలా అనిపిస్తుంది సార్ చిరంజీవి గారితో మీకు ఏమైనా ప్రత్యేకమైన అనుబంధం ఉందా? ఆయన సినిమా నేపథ్యం, ఆయన సేవా నేపథ్యం ఎలా చూడాలి? చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 99 టీవీలో మీరు ఒక సిరీస్ కూడా రన్ చేశారు కదా. మీరు ఇందాక ఆయనతో విజయవంతమైన సినిమాలు తీసిన గోపాల్ దర్శకుడు గోపాల్ గారిని కూడా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. ఇప్పుడు చిరంజీవికి జన్మదినం అంటే తెలుగు ప్రేక్షక లోకము, సమాజం కూడా చాలా సంతోషిస్తాయి. ఎందుకంటే ఒక ప్రేరణగా అలాగే ఒక పద్ధతిగా ఉంటూ వచ్చినటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయనకు ఒక 10-12 ఏళ్ళ కిందటే ఈ లెజెండ్ అని అధికారికంగానే ఆయనకు చిత్రోత్సవాల్లో ఇచ్చారు. దాని మీద ఎవరు ఏం చేసినా కానీ, మొన్న సమ్మె వచ్చినా కానీ అందరూ ఎక్కడికి వెళ్ళారంటే చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. ఈ సందర్భంగా చెప్పాలంటే ఓకే, చిరంజీవి గారితో సంబంధం, అభిప్రాయాలు అవన్నీ అలా ఉంచి ఇంతకాలం పాటు అంటే ఇప్పుడు సినిమాల జోష్ కూడా ఇప్పుడు విశ్వంభర సినిమాకి సంబంధించిన ఇది విడుదల కావటం కానీ, అలాగే అనిల్ రావిపూడి కామెడీ మాస్ సినిమాలు తీయడంలో దిట్ట కదా. అది F2 అయినా లేకపోతే మొన్న సంక్రాంతికి వస్తున్నామైనా అన్నీ ఆ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే ఈయన మాస్ దాంట్లో ఇంకా అందులో కామెడీ చాలా బాగా పండిస్తాడు. యాక్షన్ ఇది అంతా ఉన్న డ్యాన్సులు ఇవి కాకుండా. కాబట్టి మన శంకర వరప్రసాద్ గారు అని దానికి టైటిల్ కూడా ఇప్పుడు బయట పెట్టారు. వరప్రసాద్ అంటే ఆయన అసలు పేరు, ప్లస్ దాంతోపాటు ఇది కూడా ఉంది కాబట్టి ఇది ఫేక్ డాక్టర్ స్టోరీ అవన్నీ ఉన్నాయి కదా, శంకర్ దాదా MBBS. కాబట్టి ఆ శంకర్ అనేది దాదాపు ఆయన శంకర వరప్రసాద్ లాగా అలా కొనసాగుతుంది. ఈ మెగాస్టార్కు ఈ పుట్టినరోజు నాడు అది అభిమానులకు ప్రత్యేకించి సంతోషం కలిగిస్తుంది. వెంకటేష్ దాంట్లో గెస్ట్ ఆర్టిస్టు లేదా సెకండ్ మల్టీ స్టారర్గా నిజంగా దాన్ని చూడాలనే ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఆ మాస్ దీన్ని చేయడంలో అనిల్ రావిపూడి నిజానికి ఇక్కడ ఉన్న స్తబ్దత పోగొట్టి చేసిన వాడైతే చిరంజీవి పర్ఫెక్ట్ కాంబినేషన్. వాళ్ళు మొదట్లో చేసిన ప్రోమో చూస్తే కూడా ఆ చిరంజీవి రాగానే అనిల్ రావిపూడి ఇలా అంత యాక్షన్ చేస్తే అంత వద్దు అంత చాలు అని. సో చాలా లైవ్లీగా ఉంటాయి. సో నేను చెప్పదలుచుకుంది ఏమంటే నాగేశ్వరరావు, రామారావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు చాలా జాబితా ఉంది మనకు. కానీ 70 ఏళ్ల వయసులో కూడా వరుసగా సినిమాలు బుక్ చేసుకుంటూ తను డేట్ ఇవ్వడం తరువాయి తప్ప తీయడానికి రెడీగా ఉండే పరిస్థితి చిరంజీవి గారికి ఉంది. ఖచ్చితంగా రామారావు గారు ముఖ్యమంత్రి 60 ఏళ్ళకి ఆయన నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఓడిపోయే కొన్ని సినిమాలు తీశారు. బాగా హిట్ అయిన మేజర్ చంద్రకాంత్ అన్నదిలో ఆయన సీనియర్ పాత్రే పోషించారు. అలాగే నాగేశ్వరరావుకి సూపర్ డూపర్ హిట్ ప్రేమాభిషేకం బాగా సీనియర్ అయిన తర్వాత అది కూడా ఆయన 67 ఏళ్ల వయసులో వచ్చింది. ఇంకా తర్వాత చేశారు, సక్సెస్లు ఉన్నాయి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళే. సీతారామయ్య గారి మనవరాలైన మేఘస్, కానీ వాటి క్యారెక్టర్ మారింది. బట్ చిరంజీవి మటుకు మధ్యలో కొంచెం ట్రయల్స్ వేసినా కానీ నేను మాస్ హీరోగా ఉంటేనే అని మాస్ ఆయన ఒప్పుకోలేదు, ఆయన కూడా ఒప్పుకోలేదు. దాంతో 70 ఏళ్ల వయసులో కూడా వరుసగా ఇన్ని సినిమాలతో వెళ్ళటం, జయాపజయాలతో నిమిత్తం లేకుండా దూసుకుపోవటం, చాలా విజయవంతం కూడా కావటం అది చిరంజీవికే దక్కింది. అదే తెలుగు ప్రేక్షకులు ఇచ్చినటువంటిది. ఇంకా మూడోది, మధ్యలో రాజకీయాల్లోకి వెళ్ళి మంత్రి పదవి చేసి రాజ్యసభ చేసి మళ్ళీ వచ్చి ఇప్పుడు తమ్ముడిని దీవించి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇంకో తమ్ముడు ఎమ్మెల్సీగా ఉండి అంతకుముందు అంతో చిత్రాలు తీసి బావమర్ది కూడా పెద్ద ఇలాంటి యోగం, ఈ సినీ యోగం ఇది ఎవరికి సినిమా రంగంలో పట్టినటువంటి కదండి. సో సామాజిక ఇవన్నీ అలా ఉంచితే మళ్ళీ రక్తదానం, అభిమానులు అదొక ఇది. కాబట్టి తప్పకుండా చిరంజీవి ఓ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, విమర్శలు అంటారా ఎవరెవరో ఏవేవో చేస్తూ ఉంటారు, కొన్ని దిద్దుకోవాల్సినవి ఉంటాయి, దిద్దుకుంటారు కూడా. దిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి చిరంజీవిగా 70వ జన్మదినాన అందరు అభినందనలు పొందుతున్నారని మనం చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడన్నా ఏదన్నా ఇది సరికాదేమో అనిపిస్తే వెంటనే ఇంకో విధంగా దాన్ని ఏమాత్రం భేషజాలకు పోకుండా జనంలో ఒకరుగా ఉంటాం. ఇంకోటి, నన్ను మీరు లీడర్ అనకండి, నన్ను మీరు పెద్ద అనకండి అని చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇది అంతే కదా. సో అన్నయ్య అన్నానంటే పలకన అన్నటువంటి వ్యక్తి అన్నగా పిలవండి, బిడ్డగా చూడండి తప్ప నన్ను నెత్తిన పెట్టుకొని ఇది చేయకండి అని చెప్పడం, ఆ వినయము, వివాద రహితము అన్నది కూడా మీరు అన్నారు ఇందాక. ఆయన కలిసినప్పుడు పుస్తకాలు ఇస్తే
ఈ వ్యక్తిత్వ వికాసము జీవితం ఇలాంటి పుస్తకాలు ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి అన్నారు. అంటే మామూలుగా ఇంకా అంటే విజయ శిఖరాల మీద చేరి అన్నీ చూసినటువంటి ఒక వ్యక్తి ఇంకా వాటిని నేను వీలైనన్ని నేర్చుకో అలాగే ఆ రాసిన దాని మీద అవిశ్రాంత పథకుడు చిరంజీవి అని రాశారు. అన్ని పుస్తకాల మీద రాస్తాం కదా, ఈ పథికుడు అనే మాట ఎలా వాడతారు ఏంటి అని కాసేపు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. చాలాసార్లు రాసి ఇచ్చినవి ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి స్టార్డమ్కు సెలబ్రిటీ స్టేటస్కు ఈ పుస్తకాలు ఎన్ని వస్తుంటాయి, అనేక మందిని ప్రోత్సహిస్తూ ఉంటారు కూడా. అటువంటిది ఒక మాట తీసుకొని దాన్ని ఎలా వాడతారు ఏం చేస్తారు కూడా అంటే అన్ని విషయాల్లో సమగ్రమైన ఇది ఉండటము సంయమనం అన్నది చిరంజీవిని. ఇప్పుడు ఈరోజు ఆయనకు అందరూ ఇవి పెట్టారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్, చిరంజీవి అంటేనే పవన్ కళ్యాణ్ వస్తారు కదా. సో ఆ తమ్ముడుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఒక వ్యక్తి ఎలా మీరు అన్నట్టు ఇలా విస్తరించాలన్న దానికి మీరే నిదర్శనం. అంటే నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను. నువ్వు ఇలా జన సైనికులందరూ కూడా ఇలాగే చేసుకుంటూ ముందుకు పోవాలి అని అంటే ఒక ఆశిస్తూ మళ్ళీ అంటే ఈ యుక్తాయుక్త విచక్షణ సందర్భ శుద్ధి అన్నిటినీ కూడా మేళవించగలిగే లక్షణాలు ఉన్నాయి కాబట్టి చిరంజీవిగా అలా కొనసాగుతూ ఉన్నారన్నది నిస్సందేహం. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు విశ్వంభర ఉందనుకోండి, అంతకుముందు కొంచెం ఆలస్యమైంది ఏది వీరమల్లు, తర్వాత సినిమాలు అన్నాక పార్టీలు అన్నాక ఎన్నికల్లాగా సినిమాలు కూడా వస్తుంటాయి, వాటి మీద ఆదరణ. ఆయన ఆలస్యం అయినా కానీ ఇందులో దీనికి అర్థం ఉంది. అవును, దీంట్లో విఎఫ్ఎక్స్ ఇవన్నీ చేయటం కోసం అని అంటే అది ఆ బాధ్యత మీద వేసుకోవడం చూడండి. మనుషులకు దగ్గరగా చేసేది ఏది అంటే ఓనింగ్, సొంతంగా భావించటం. ఒకవేళ పొరపాటు అటో ఇటో జరిగినా తన నెత్తిన వేసుకోవటం, దాన్ని దిద్దుబాటు చేసి అది చిరంజీవికి. ఇదే నాకు అందరివాడు అప్పుడు కూడా తెలుసు. నాకు అందరివాడు అనే సినిమా వచ్చినప్పుడు కూడా కొంచెం లేట్ అయింది ఈ వర్క్ వల్ల. తేదీ ప్రకటించి మరీ చేశారు. అప్పుడు అల్లు అరవింద్ వచ్చి ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ వర్క్ కోసం కొంచెం లేట్ అయింది, చిరంజీవి గారు అమెరికాలో ఉన్నారు, ఆలస్యమైనా కొంచెం పర్వాలేదు, మన అభిమానులు సంపూర్ణమైన విందులాగా చూస్తారని చెప్పి అల్లు అరవింద్ చిరంజీవిని అంటే అదే క్యారెక్టర్ అందరి వాడు విడుదలైనప్పుడు ఏం చెప్పారో. సో చిరంజీవికి తప్పకుండా మరిన్ని విజయాలు లభించాలని, మరింత సేవలు ఆయన నుంచి తెలుగు చేత అందుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అరుదైన ఖచ్చితంగా ఒక లెజెండ్, ఒక చాప్టర్ చిరంజీవిది. ఆయన సండబ్బాయి సినిమా తీసినప్పటికీ కూడా ఆయన విశ్వంభరుడే. అంటే అన్నీ భరించి అన్నిటినీ కూడా ఓ ప్రజలను అలరించి ముందుకెళ్ళేటటువంటి వ్యక్తి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు పరిస్థితిలో అల్లు అర్జున్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్, మన కూడా కలిపాడు అక్కడ ప్రతి మాటకు. మన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడం అది తెలుగు జాతి యొక్క భావన. అసలు చిరంజీవి వల్ల ఈ మెగా అనే పదం తెలుగునాట చాలా పాపులర్ అయిపోయింది. అంతకుముందు మెగా అనే పదం ఎంత ఉంది, అని చిరంజీవి కారణంగా ఈ మెగా అనే పదానికి అంటే మనుషులను బట్టి వస్తుంది కదా, స్టార్స్ లేకపోతే మంచి గొప్ప రైటర్స్ నాయకులు వాళ్ళతో. కాబట్టి చిరంజీవి చేసినటువంటి బహుముఖమైనటువంటి సేవలు పాత్ర అన్నిటికీ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఈ చాలా అగ్రతారలు వైతాళికులు వీళ్ళందరూ ఆ తరాల మార్పు రాకుండా గ్యాప్ రాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక 3-4 దశాబ్దాల పాటు దాన్ని అలాగే ఆ ఊపు కొనసాగించడంలో మొమెంటం నిలబెట్టడంలో అన్ని జనరేషన్స్లో ఆయన ఉన్నారు. అది కూడా ఇప్పుడు మొన్న జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదల చేస్తే కూడా మంచి కలెక్షన్స్. మీరు ఆ సమయంలో ఆయన అశ్విని దత్ రాఘవేంద్రరావు వాళ్ళు మాట్లాడినవి మీరు చూడండి. అసలు ఒకరంటే ఒకరు ఎంత గౌరవం చూపించుకుంటారు. ముఖ్యంగా చిరంజీవి ఏమాత్రం మొహమాటం లేని వ్యక్తి. అందులో ఒక మాట అన్నాడు, ఆ పాటలో 2 స్టెప్స్ ఏదో కొంత చేయాల్సి ఉండింది, ఆ వర్క్ కోసం అవసరమైతే కొంచెం డేట్ మారుద్దామా అని అన్నారు, లేదా ఆ తేదీన సినిమా విడుదలైతేనే దానికి తగినంత వస్తుంది, నాకు కూడా అవసరమే కదా అంటే ఈ మాట ఒక మనిషి అన్నారు. మామూలుగా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేసామన్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ ఆయన అశ్వని దత్ గారు పర్వాలేదండి మీకు జ్వరంగా ఉంది సమయం తీసుకుందామంటే కూడా వద్దు, ఎలాగో ఫినిష్ చేసి చక్కగా చేసి విడుదల చేద్దామని నేను చెప్పాను. చెప్పడంలో ఆయనకు సాయం చేయడంతో పాటు నాకు కూడా ఉంది కదా, అది ఆ తేదీని విడుదలై ప్రేక్షకులకు బాగా పోవాలని అన్నారు. ఈ వాస్తవికత, ఈ వినమ్రత, ఈ వివాద రాహిత్యం, ఈ నిరంతర పరిశ్రమ, అందులో అదే అంటారు కదా,
ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియు భూప సభాంతరాలమున పుష్కల వాక్చతురత్వము హాజి బాహాపుటి శక్తియు విద్య యందు వాంఛాపర వృద్ధియు. అంటే విద్య నేర్చుకోవాలి అనే దాని మీద కోరిక ఇష్టపూర్వకంగా అది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ లక్షణమే ఆయన జీవితాన్ని, రాజకీయాలను, సమాజాన్ని, కళను కూడా చదివేటట్టు చేస్తుంది. చిరంజీవికి మరిన్ని విజయాలు కలగాలని చెప్పి మనం కోరుకున్నాం. ఎందుకంటే ఆయన విజయాలుగా ఉండవు, అవి ప్రజలందరూ కూడా ఆస్వాదించేవిగా ఉంటాయి. ఇప్పుడు మొన్న పరిశ్రమ